పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఎపిసోడ్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఓనర్షిప్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవచ్చు, రిస్క్స్ ఏముంటాయి, రివార్డ్స్ ఏముంటాయి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనము మన క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ స్టాక్ మార్కెట్స్లో సుమారుగా ఒక 5,000 కంపెనీస్ మన సెబీ దగ్గర లిస్ట్ అయ్యి మనకు స్టాక్ మార్కెట్స్లో ఉన్నాయి. ఆ కంపెనీస్లో మీరు ఆ కంపెనీస్కి అప్పు ఇవ్వచ్చు. వాటిని బాండ్స్ అంటారు. మీరు అప్పిస్తే మీకు బాండ్ ఇస్తారు. అదేంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటారు. అంటే గ్యారంటీ రిటర్న్ ఉంటుంది మీకు. అయితే లేదంటే ఆ కంపెనీలలో షేర్లు కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఐపీఓకి వచ్చినప్పుడు కొనుక్కుంటే ప్రైమరీ మార్కెట్ అంటారు. ఐపీఓ అయిపోయిన తర్వాత కొనుక్కుంటే సెకండరీ మార్కెట్. అంటే ఫస్ట్ టైం కొన్నప్పుడేమో కంపెనీస్ మీకు డైరెక్ట్గా షేర్లు ఇస్తాయి డబ్బులు తీసుకుని. ఐపీఓ అయిపోయిన తర్వాత ఏంటంటే కంపెనీస్ ఇవ్వకుండా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు అమ్మకానికి పెడతారో వాళ్ళ గురించి మనం కొనుక్కోవాలి. అయితే కంపెనీ షేర్ ప్రైసెస్ ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లైని బట్టి షేర్ పెరగడం తగ్గటం ఉంటుంది. అంటే ఆ కంపెనీకి షేర్లు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉండి అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉంటే ఆ షేర్ ప్రైస్ పెరుగుతుంది. మరి కొనేవాళ్ళు ఎక్కువ మంది ఎందుకుంటారంటే ఆ కంపెనీస్కి ప్రాఫిట్స్ బాగా వస్తూ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ అప్పులు తగ్గించుకుంటూ ఆ కంపెనీ గ్రోత్ బాగుంటే ఏమవుతుందంటే ఆ కంపెనీ షేర్ వాల్యూ లాంగ్ పీరియడ్లో పెరుగుతుంటుంది అనమాట. అయితే స్టాక్స్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా స్టాక్ ప్రైసెస్ ఇర్రేషనల్గా మూవ్ అవుతాయి. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకే స్టాక్ ప్రైసెస్ విపరీతంగా అప్ అవటం, విపరీతంగా డౌన్ అవటం జరుగుతాయి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, దేశీయ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఎకానమీ అన్సర్టనిటీ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల, ఇన్ఫ్లేషన్ డేటా వల్ల కావచ్చు, జీడిపి వల్ల కావచ్చు, జాబ్ డేటా వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల స్టాక్ ప్రైసెస్ మూవ్ అవుతూ ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో ఏంటంటే ఎప్పుడు స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ది ఎర్నింగ్స్. అంటే ఎర్నింగ్స్ బట్టే ఎర్నింగ్స్ ఒక కంపెనీకి ప్రతి సంవత్సరం 10% వస్తున్నాయి అనుకోండి, ఎర్నింగ్స్ గ్రోత్ 10%తో గ్రో అవుతుంది అనుకోండి, స్టాక్ ప్రైసెస్ కూడా 10%తో గ్రో అవుతుంది లాంగ్ పీరియడ్లో. కానీ షార్ట్ పీరియడ్లో ఇరేషనల్గా మూవ్ అవుతాయి. అందుకనే యూత్కి, మధ్యతరగతి ప్రజలకి మనము క్యాపిటల్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్లో మీరు డబ్బులు సంపాదించుకోవాలంటే డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కుంటే అయితే రావచ్చు, లేకపోతే పోవచ్చు. లేదంటే పెరగకుండా ఒక 10 years పెరగకుండా అక్కడక్కడే కూడా ఉండొచ్చు. అలాంటి కంపెనీస్, అలాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. మిక్కిలి ధనవంతులు చేసిన స్టాక్స్ ఉన్నాయి, మీ యొక్క వెల్త్ని డిస్ట్రాయ్ చేసిన స్టాక్స్ ఉన్నాయి, మీ యొక్క డబ్బుని పెరగకుండా అక్కడక్కడే ఉంచిన స్టాక్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా జరగవచ్చు, ఏది డైరెక్ట్ స్టాక్స్ అనుకుంటే. కాకపోతే ఏమిటంటే మిక్కిలి ధనవంతులు కాకపోయినా పర్వాలేదు, డబ్బులు పోకూడదు, ఒక రీజనబుల్ రిటర్న్ రావాలి అంటే హేతుబద్ధంగా, అంటే ఒక 12% 13% రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనము డైరెక్ట్ స్టాక్స్ కాకుండా ఎకానమీలో ఓనర్షిప్ తీసుకోవాలి. అంటే బ్రాడర్ మార్కెట్స్లో ఓనర్షిప్ తీసుకోవాలి. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు సెన్సెక్స్ ఉందనుకోండి, మీరు సెన్సెక్స్ ఫండ్లు తీసుకున్నారనుకోండి, ఇండియాలో ఉన్న టాప్ లిక్విడ్ ఫండ్స్, లిక్విడ్ కంపెనీస్ అంటే అట్లా షేర్ అమ్మకానికి పెట్టారా అమ్ముడుపోతున్నాం, అలాంటి లిక్విడ్ కంపెనీస్ని, టాప్ కంపెనీస్ని సెన్సెక్స్లో ఉంటాయి. అవి ఈ సెన్సెక్స్లో ఏమిటి, బ్యాంకింగ్ కంపెనీస్ ఉంటాయి, ఫార్మా కంపెనీస్ ఉంటాయి, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, స్టీలు, సిమెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రకరకాల ఐటీ, తర్వాత క్యాపిటల్ గూడ్స్, ఇలా రకరకాల కాంబినేషన్లో వివిధ రంగాల సెక్టార్ కాంబినేషన్లో సెన్సెక్స్ ఉంటుంది. నిఫ్టీ ఇండెక్స్ కూడా అలాగే డిజైన్ చేశారు. అంటే ఒకే రంగం కాకుండా బ్రాడర్ మార్కెట్స్, అంటే దేశ ఎకానమీకి రిప్లికాగా ఉంటాయి అన్నమాట ఇండియన్ స్టాక్ మార్కెట్స్. సో ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలు ఏం ఆలోచించాలంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్లో, బ్రాడర్ మార్కెట్స్లో ఓనర్ అవడానికి ప్రయత్నించాలి. ఓనర్షిప్ని మనం రిస్క్ తీసుకొని యూత్, ఎస్పెషల్లీ యూత్, జెన్జెడ్ పీపుల్, లేదంటే ఐటీ ఎంప్లాయీస్, అంటే ఎవరికైతే జాబ్ అన్సర్టనిటీ ఉంటుందో, అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత ప్రైవేట్ జాబ్స్లో ఒకవేళ జాబ్ ఉన్నా లేకపోయినా ఉద్యోగం పోతే ఎలా జీవించాలి, ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు, ఇదే లైఫ్ స్టైల్ కొనసాగించాలనుకున్నప్పుడు, లేదు జాబ్ అన్సర్టనిటీ లేకపోయినా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఫినాన్షియల్ ఫ్రీడమ్, అంటే ఇప్పుడు ఎంత శాలరీ అయితే వస్తుందో అలా మీకు ఎవ్రీ మంత్
మీరు ఒక ఫైనాన్షియల్ అసెట్ని బిల్డ్ చేసిన తర్వాత ఆ ఫైనాన్షియల్ అసెట్ మీకు ఎవ్రీ మంత్ శాలరీ మీకు జేబులోకి తెచ్చి పెడితే అప్పుడు మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందినట్టు. ఇలా ఇది కావాలంటే మనకి క్యాపిటల్ మార్కెట్స్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని పరిశీలించవచ్చు, ఈక్విటీస్ని. అయితే ఇక్కడ నేను ప్రజలకు ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే ఇండివిజువల్ స్టాక్స్ కంటే కూడా మీరు బ్రాడర్ మార్కెట్స్లో వెళ్తే మంచిది. నిఫ్టీ నెక్స్ట్ 50 కావచ్చు, నెక్స్ట్ 50 కావచ్చు, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటే 101 కంపెనీ నుంచి 250 కంపెనీస్, లేదంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్. ఇలా అంటే ఇలా ఇది సేమ్ నిఫ్టీ అని కాబట్టి బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్, బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఇలా బిఎస్సి టాప్ 100, ఇలా అంటే ఇలా బ్రాడర్ మార్కెట్స్లో మీరు కంపగుర్తుగా ఓనర్షిప్ తీసుకోండి. లేదు ప్యాసివ్ ఫండ్స్ వద్దంటే వీటిని బెంచ్ మార్క్గా తీసుకొని డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే యాక్టివ్ ఫండ్స్ ఇలాంటి వాటిలో తీసుకుంటే ఏమవుతుందంటే దీర్ఘకాలంలో మీరు వెల్త్ జనరేట్ చేసుకునే అవకాశాలు మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి. అంటే స్టాక్ మార్కెట్స్ కేవలం ధనవంతులకేనంటే కేవలం ధనవంతులకే కాదు, కామన్ మ్యాన్ బిగ్గెస్ట్ డెమోక్రసీ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్. అంటే ఎప్పుడైనా మీరు ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు, మీకు రైట్స్ ఉంటాయి, ఓటింగ్ రైట్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్ స్టాక్స్లో ఓటింగ్ రైట్స్ ఉంటాయి, మనం ఫండ్స్ ద్వారా తీసుకోమంటున్నాం కాబట్టి ఓటింగ్ రైట్స్ స్కీమ్ అంటే మన మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే సెబీ అండర్లో ఉంటాయి కాబట్టి ఏఎంసీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు సెబీ అండర్లో ఉంటాయి కాబట్టి మీ డబ్బులు ఫ్రాడ్ చేసి పారిపోవడానికి ఉండదు, మీ డబ్బులు సురక్షితం. కాకపోతే రిస్క్ ఉంటుంది, అంటే డబ్బులు కొంతకాలం తగ్గే అవకాశం ఉంటుంది. రిస్క్ని భరించే వాళ్ళు మాత్రమే క్యాపిటల్ మార్కెట్స్లో రావాలి. కాకపోతే హిస్టారికల్గా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మన బ్రాడర్ స్టాక్ మార్కెట్స్ ఎఫ్డి 7%, 6% ఇస్తుంటే హిస్టారికల్గా మన బ్రాడర్ మార్కెట్స్ 12 to 13% ఇస్తుంది. మరి ఏమిటి ఇక్కడ పెయిన్ అలా అంత ఇస్తున్నప్పుడు అయినా మనం ఎఫ్డీలో ఎందుకు జనాలు 250 లక్షల కోట్లు ఎఫ్డీలో ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో కేవలం 80 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఎందుకు అంటే అనిశ్చితి ఉంటుంది, ఇక్కడ అన్సర్టినిటీ ఉంటుంది, అంటే కొంతకాలం రిటర్న్స్ రావు. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి పెద్దగా రిటర్న్స్ లేవు, జీరో రిటర్న్స్, ఒకసారి నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి, 10%, 15% మైనస్ ఉంటాయి. ఈ పెయిన్ భరించగలిగితేనే క్యాపిటల్ మార్కెట్స్లో రావాలి. కాకపోతే ఒకవేళ మీరు 10 years ఉంటే 15 years ఉంటే మీకు ఈక్విటీస్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి. ఇంకొకటి ఏమిటంటే మనం ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇచ్చేటప్పుడు ఒక ఈక్విటీస్ అనే పరిశీలించకుండా మీరు డైవర్సిఫికేషన్ అసెట్ అలొకేషన్ చేసుకోండి. అంటే గోల్డ్లో కొంత, రీట్స్ అండ్ ఇన్విట్స్ అంటే రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కమర్షియల్ కాంప్లెక్స్, రీట్స్ అండ్ ఇన్విట్స్ అంటారు వాటిని, సెబీ అండర్ ఉంటాయి, అందులో కొంత, డెట్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్ అంటే బాండ్స్, అందులో కొంత ఈక్విటీస్. మీకు ఇంకా ఎక్కువ మొత్తంలో మీ దగ్గర సంపద ఉంటే గ్లోబల్ ఈక్విటీస్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏం చెప్తున్నామంటే క్యాపిటల్ మార్కెట్స్ ఫర్ ఆల్, కామన్ మ్యాన్, పూర్ పీపుల్ కూడా క్యాపిటల్ మార్కెట్స్కి వచ్చి డబ్బు సంపాదించుకోవచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ ఉండాలి. సింగిల్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ అట్లాంటివి కాకుండా బ్రాడర్ మార్కెట్స్లో రమ్మని ఇన్వెస్ట్ చేసుకొని సంపాదించుకోమని, దీర్ఘకాలంలో సంపాదించుకోమని నేను పల్లవి టీవీ ప్రేక్షకులను కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు.